అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించేటువంటి ప్రచారంలో భాగంగా హనుమకొండలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. మడికొండలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు 1,00,000 మందికి పైగా వస్తున్నారన్నటువంటి ఒక అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుండి కూడా విస్తృత స్థాయిలో సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా భక్తుల ఈ జనాన్ని సమీకరించేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇప్పటికీ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ 1,00,000 మందికి పైగా ప్రజలు వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ పోలీసులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేసేటువంటి విధంగా పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700 మందికి పైగా పోలీసు సిబ్బంది అలాగే 100 మందికి పైగా అధికారులు ఇక్కడ ఉంటున్నారు. ప్రత్యేకంగా సీఎం సిబ్బంది కూడా ఏ ఏర్పాట్లు ఎలా ఉండాలన్నది దగ్గరుండి సూచిస్తున్నటువంటి పరిస్థితులను మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇక్కడ వేదిక మీదకి కూడా చాలామంది రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏఐసిసి ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాల్గొనేటువంటి వరంగల్ జన జాతరకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సీఎం సభలు ఎక్కువగా విజయవంతంగా సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ జోష్ని ఆ ఊపుని కొనసాగించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ ఈ సభ ప్రాంగణానికి కూడా 1,00,000 మందికి పైగా వస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ మడికొండ రోడ్డు దగ్గరే ఇక్కడ ఒక బహిరంగ సభ రోడ్డు పక్కనే ఈ బహిరంగ సభ ఏర్పాటు ఉండడంతో వచ్చే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వాహనాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాహనాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఇక్కడ నిన్నటి నుండి కూడా ఇక్కడ వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ప్రత్యేకమైనటువంటి విభాగాలను అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఒక రూట్ మ్యాప్ కూడా ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుండి వరంగల్కు వచ్చేటువంటి మధ్యలో ఇక్కడ ఈ మడికొండ ప్రాంతాల్లో ఇది ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెనుక నుండి అంటే బైపాస్ రోడ్ నుంచి కూడా తరలించేటువంటి ప్రయత్నం ఉంది. దీనికి సంబంధించి కూడా కడియం శ్రీహరి గారు అలాగే కేఆర్ నాగరాజు గారు దగ్గర నుండి ఇక్కడ వసతులను పర్యవేక్షిస్తున్నారు. ఉదయము అలాగే నిన్న సాయంత్రం నుండి కూడా ప్రతిదీ కూడా దగ్గర నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి నాయన్ రాజేందర్ రెడ్డి గారు హనుమకొండ ఎమ్మెల్యేగా కూడా వారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు కూడా ఈ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ 1,00,000 మందిని ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ సభ ఏర్పాట్లు కూడా విస్తృతంగా మనకు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతం అంటే దాదాపు వేదిక మీద ఉన్నటువంటి వాళ్లకు చాలా దూరంగా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వారితో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా అందరికీ కొద్దిగా విజిబుల్గా ఉండడం కోసం దాదాపు స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీకి కూడా ఒక్కొక్క స్క్రీన్ను ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎండ వేడిమిని తాపాన్ని తట్టుకోలేకుండా కూడా చుట్టూ కూడా ఒక కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. వీరికి సంబంధించి ఎండ వేడిమి నుండి కూడా ఉండడం కోసం పెద్ద షెడ్ను ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ 7 నియోజకవర్గాల్లో విశిష్టమైనటువంటి మెజార్టీ కూడా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఎమ్మెల్యే ఎన్నికలే మాత్రమే ఇక్కడ వచ్చింది. అలాగే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా విశిష్టమైనటువంటి మెజార్టీ వస్తుంది. దాదాపు 2 లక్షలకు పైగా మెజార్టీ రావాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇక సభ ఏర్పాట్లు ఇక్కడ ఉంటున్నాయి. అలాగే వచ్చినటువంటి కార్యకర్తలు అలాగే ప్రజల్ని కూడా ఈ సభా ప్రాంగణానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక మంచి అనుభూతిని పొందేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సభలో ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ఒక ప్రజలకు సంబంధించి ఒక భరోసా కూడా కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఇబ్బందులు పడకుండా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాలరీలో అంటే వారి స్థాయికి తగ్గట్టుగా వారిని ఏ గ్యాలరీలకు వెళ్ళాలో ఆ గ్యాలరీలకు వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ పోలీసులు కూడా చేస్తున్నారు. 100 మంది స్పెషల్ పోలీసు అధికారులు అలాగే 700 మందికి పైగా సిబ్బంది కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ సభ ప్రాంగణానికి ఇక్కడ ప్రజలు తరలి వస్తారు. ఇక్కడ కార్యకర్తలు కూడా ఉత్సాహంతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి చేస్తున్నారు. కార్యకర్తల ఉత్సాహాన్ని తట్టుకొని ఒక్కొక్కరు ఏంటంటే గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాలను కూడా తనిఖీ చేసి మాత్రమే లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కారిడార్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అభివాదం చేసే విధంగా ఈ కారిడార్ను లాగా ముందుకు అక్కడ దాకా ప్రజలకు అందుబాటులో వెళ్ళేంత వరకు కొంత కారిడార్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాగానే
అక్కడి దాకా వెళ్ళి అభివాదం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా ఏర్పాట్లకు ఎక్కడా లోటు లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వేదిక మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి వెండ తేపని తట్టుకోలేక స్పెషల్ కూలర్లను అలాగే సౌండ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీఎం అక్కడ మరో పక్కన అక్కడ కళాకారులను వచ్చినటువంటి కార్యకర్తలను అలరించడానికి కూడా వేదిక ప్రాంగణానికి ఎడమ వైపున కూడా ఇక్కడ కళాకారుల యొక్క స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుండి మిగిలిన వచ్చినటువంటి కళాకారులు, ఎందుకంటే ఎట్లాగూ కార్యకర్తలు ముందుగా వస్తారు కాబట్టి వాళ్లకు సంబంధించి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం ప్లస్ కార్యకర్తల్లో జోష్ను నింపడం కోసం పాటల ద్వారా అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యము అలాగే పాటల ద్వారా వాళ్ళలో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసిసి ప్రతినిధులు కూడా వస్తుండడము అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో కూడా ఈ వరంగల్ అంటేనే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం ఎప్పటికీ నెలకొంటుంది. ఆ ఉత్సాహ వాతావరణాన్ని కూడా కవర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు వేదిక మీద కూడా 100 మంది ప్రజాప్రతినిధులు కూర్చునే విధంగా అన్ని ఏర్పాటు చేశారు. ముందు చైర్లన్నీ వివిఐపి అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసిసి అధికారులు ఇక్కడ కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారి స్థాయిని బట్టి ఒక్కొక్కరిని స్థానిక ఉన్నటువంటి నాయకులకు కూడా ప్రయారిటీ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. వేదిక మీద కూడా 100 మంది కూర్చునేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. పైన వెనుక స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ ద్వారా కూడా వీళ్ళు మాట్లాడేది అలాగే తెలంగాణ సాహిత్యానికి సంబంధించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా స్క్రీన్లో ప్రజెంట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది. 3:20 నుండి 3:45 వరకు అంటే దాదాపుగా 20 నుండి 30 నిమిషాల వరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తరలింపు కార్యక్రమం స్టార్ట్ అయింది. వచ్చినటువంటి పాలకుర్తి అలాగే జనగామ, స్టేషన్ గన్పూర్, భూపాలపల్లి మిగిలిన నియోజకవర్గాల ప్రజలు అంతా ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర వాహనాలను పార్కింగ్ చేయాలి. మిగిలిన వాళ్ళేమో మడికొండ బస్టాండ్ దగ్గర వేరే పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. అక్కడి నుండి రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలను కూడా చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మహబూబాబాద్ పార్లమెంటులో ఎక్కడైతే సభ ఉత్సాహంగా జరిగిందో దానికి మించి కూడా ఉన్నతంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో జరగబోయే ఈ సభ ప్రాంగణానికి కూడా వేదిక సర్వం సిద్ధమైందని మనం భావించవచ్చు. మడికొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.